కాకినాడ జిల్లా జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు ఎంపీడీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆదరణ పథకం 3 ద్వారా బీసీ మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు వెన్నెముక అన్నారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తామని అన్నారు. ఈ కేంద్రంలో 3 నెలల పాటు మొత్తం 163 మందికి 65 మిషన్ల ద్వారా శిక్షణ ఇస్తామని ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు. రూపాయలు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి, దానికి కావలసినటువంటి పరికరాలు సమకూర్చాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి ప్రతి సోదరిమణికి కూడా ప్రభుత్వం తీసుకుంటే ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకోకపోతే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మీకు మిషన్లు సరఫరా చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారితో ఒక ఇండస్ట్రియల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఒక కాంప్లెక్స్ ఒక దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మనకి జగ్గంపేటలో 9,60,00,000 రూపాయలతో ఒక 5 ఎకరాల స్థలంలో మనం ఇవాళ నిర్మాణం చేసుకుంటున్నాం. ఇచ్చేటటువంటి కార్యక్రమం అనుకుంటూ మరి ట్రైనింగ్ అన్నదాన్ని కాలక్షేపం కోసం కాకుండా ఇవాళ 65 మిషన్స్ ఉన్నాయన్నారు. ఇక్కడ జనం చూస్తే ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ ట్రైనింగ్ అవ్వడానికి వచ్చిన అమ్మా ఇందులో మీరంతానే ఏమో సెలెక్ట్ చేసి నేను చెప్పేటటువంటి ఆ ప్రాజెక్ట్లో మేమే ఆ డార్మెంటరీని నిర్వహిస్తాం, ఏదైనా ఇండస్ట్రీని నిర్వహిస్తామని కానీ ముందుకు వచ్చిన మహిళా సోదరి వాళ్ళకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మనం చేసుకుంటాం. మరి ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ మంచి ట్రైనర్స్గా జగ్గంపేటకు మంచి పేరు తేవాలి మీరని చెప్పేసి మరీ కోరుకుంటూ